విశ్వ మానవాళికి సమానం ప్రేమతత్వం అహింస శాంతి మార్గాలను నేర్పిన గౌతమ బుద్ధుడికి ఘోర అవమానం. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో ఎంతో చక్కటి బుద్ధ విగ్రహం ఉన్న బుద్ధ పూర్ణిమ నాడు కనీసం ఒక నాయకుడు గాని అధికారులు గాని పూలమాలలు వేయకుండా విస్మరించారు. శంషాబాద్ నుండి వస్తున్న దళిత నాయకులు బైగల్ల ఓం ప్రకాష్, మాదిరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గజ్జల రామచందర్ దీనిని గమనించి వెంటనే జేసీబీ సహాయంతో విగ్రహం వద్ద చేరుకుని పూలమాలలు వేసి పేదలకు పండ్లు పంచిపెట్టారు. గౌతమ బుద్ధుడు నేర్పిన మార్గంలో నడుస్తూ కనీసం పూలమాలలు వేసే సంస్కృతిని కూడా నేడు అధికారులు నాయకులు విస్మరించారని ఫైర్ అయ్యారు. ప్రేమకు శాంతికి సమానత్వానికి ఒక చిహ్నంగా భావించే మన ఆధ్యాత్మిక దైవమైనటువంటి బుద్ధ భగవానుని జయంతి ఈరోజు జరుపుకోవడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనను చూపించిన మార్గంలో నడవాలని, శాంతి అహింస ప్రేమ అనురాగాలతో అందరూ ప్రజలు ఉండాలని ఆయన నేర్పినటువంటి బోధాలను బౌద్ధ మతం ద్వారా అంత ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క సూక్తులను అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ జయంతి ఉత్సవాల్లో భాగంగా మన ఇక్కడ కార్మిక సోదరులకు అందరికీ ఇక్కడ పూలదండలు మన భగవానునికి పూలమాలలు వేసి ఇక్కడ అందరికీ ఇక్కడ కార్మికులకు ఇక్కడ ఉన్న సోదరమణులందరికీ మన పండ్లు పంచడం జరిగింది. ఇప్పటిదాకా చూసి ఇప్పుడు వచ్చి మేము ఒక పూలదండ వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్టాచ్యూ పెట్టిరు కానీ కార్పొరేషన్ల కమిషనర్ గారు ఆ డిఈ గారు అందరు ఉన్నారు కానీ ఒక పూలదండ వేసే అది లేదు. వాళ్ళకు వాళ్ళు చేసుకోవడమే సరిపోతుంది. వాళ్ళు వచ్చి పొద్దున్నే వచ్చి బుద్ధ జయంతి రోజు వచ్చి కంపల్సరిగా ఒక పూలదండ వేసి మన కార్పొరేషన్ ఆస్తిది, మన కార్పొరేషన్ ఆస్తి మీర్పేట కార్పొరేషన్ ఆస్తి అందరూ కూడా వచ్చి ఒక పూలదండ ఎవరైనా ఒకరికి వచ్చి బుద్ధుని స్మరించుకుంటూ బుద్ధులు మంచి రావాలని చెప్పి కోరుకుంటూ బుద్ధుడు నేర్పిన సిద్ధాంతాలు అందరూ కూడా పాటించి ఈరోజు ముఖ్యంగా బుద్ధుని సిద్ధాంతాలు నేర్చుకోవాల్సిన అవసరము పాకిస్తాన్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే మన భారతీయులందరూ ఆయన బాటలో నడుస్తారు. కావున ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా ఆయన ఒక బాటలో నడిచి ఈరోజు రెండు దేశాలు కూడా శాంతియుతంగా వివరించి ఎవరికి కూడా నష్టం జరగకుండా, ఎవరికి కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, అమాయక ప్రజలకు కానీ మన ఆర్మీ సోదరులకు కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా శాంతియుతంగా ఈ యొక్క యుద్ధాన్ని ఆపి మనము ఈ యొక్క భారతదేశానికి మంచి సందర్భం వచ్చేలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.